కరీంనగర్ శాసనసభ పరిధిలో ఒకే ఇంటి మీద 100 ఓట్లున్నాయా అంటే అవుననే చెప్తున్నారు. దాదాపు 1,78,000 మంది ఓటర్లను 3 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ఓటు వేసేయడానికి వివిధ మార్గాల ద్వారా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినట్టే భావించవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఇవన్నిటికీ సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు స్పందించి కరీంనగర్ జిల్లా అధికారులకి లేఖ రాశారు. దీని మీద చర్య తీసుకోవాలి, విచారణ జరపాలి అని చెప్పేసి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కరీంనగర్ చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఇది ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే పార్టీ సీనియర్ నేత కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు ఒకే ఇంటి నెంబర్తోని బొమ్మకల్ ప్రాంతంలో 100 మంది ఓటర్లు ఎట్లా ఉంటారు? ఏం చేసింది అసలు? మీకు ఉన్న సమాచారం ఏంటి? ముందుగా మీకు నమస్కారం. మేము గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినాం దాని మీద. అవి కంటిన్యూగా వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర జిల్లాల వారు పోయినా కూడా వాటిని అట్నే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాయి. అవి అట్లే ఉన్నాయి. వాటిని కనీసం బిఎల్ఓలు, వాస్తవంగా బిఎల్ఓలది తప్పు లేదు, దాంట్లో అధికారులదే తప్పు. బిఎల్ఓలు తీసుకొచ్చిన రిపోర్టు డెత్ వహించాలి దానికి. అది అట్లనే నిమ్మకి నీరు ఎత్తినట్టు ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే మా రాష్ట్ర పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసడం జరిగింది. కనీసం ఇప్పటికైనా దాన్ని ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ ఎన్నికల సంఘ అధికారుల ముందు కూర్చుంటారు, సమీక్షలో పాల్గొంటారు. ఈ దృష్టికి తీసుకొచ్చారా ఇంతకుముందు? చాలాసార్లు తీసుకొచ్చినామండి. మేము మాట్లాడుతూ ఉంటే అయిపోతాయి చేస్తున్నాం, బిఎల్ఓలు తిరుగుతున్నారు, ఆఫీసర్లు అదే పని మీద అని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఎట్లున్నది అట్లే ఉన్నది. కనీసము ఏం జరిగింది అసలు? మీరు ఏమని కంప్లైంట్ చేసింది అసలు? బిఎల్ఓలు తిరిగి డోర్ టు డోర్ తిరిగి డెత్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆఫీసులో అట్లనే ఉన్నాయి, ఇంకా కూడా అట్లనే ఉన్నాయి. బిఎల్ఓలు తీసుకొచ్చి డెత్ సర్టిఫికెట్లతో సహా తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అయినా ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి ఓట్లు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు కదా, దానికి సంబంధించి ఏంది మీ దగ్గర ఉన్న సమాచారం? అది వాస్తవం, అది దాంట్లో డౌటే లేదు. కొత్త ఓటర్స్ కూడా ఒకటే ఇంటి మీద వందలాది ఓట్లున్నాయి. కిసాన్ నగర్లో కూడా దృష్టికి వచ్చింది, మేము కంప్లైంట్ చేసాము, అట్లనే ఉన్నాయి. చాలా మట్టుకున్నాయండి. సిక్కువాడిలో ఉన్నాయి ఒక 2-3 ఇండ్ల పైన. అవి కూడా ఇప్పటి వరకు సరి చేయలేదు. చాలా ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి అధికంగా అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీరు ఏ విధమైన డిమాండ్ చేస్తారు? కూడా వాటిని పట్టించుకోకుండా వలన ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల తలరాతలు మారినాయి. అదే రకంగా ఇక్కడ ఒక అభ్యర్థి గెలుస్తాడు, అతన్నే ఇక్కడ నిలుపుదామనేటువంటి ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్లు ఆ రకమైనటువంటి ఒక ఇంటిలో ఒక 3 ఇళ్లలో ఒక కాలేజీ కావచ్చు, ఇతర ప్రాంతాలలో ఒక్కొక్క పోటీ చేయకపోవడం వలన వాళ్ళు కనీసం ఓటింగ్ కూడా రాకుండా ఉండడం జరిగింది. దీన్ని ఇప్పటికైనా ఉన్నతాధికారులు దానికి సంబంధించిన విచారణ జరిపి సంబంధిత అధికారులపైన బాధ్యత. మొత్తం మీద జరిగిన తప్పిదాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా చాలాసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి సైతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా తగు విచారణ జరపాలి, వీటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.